సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు అన్నం పెట్టే వరప్రదాయిని. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిర్మించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ఫలితం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. సీతారామ ఎత్తిపోతల పథకంలో ఇవాళ అద్భుత జలదృశ్యం ఆవిష్కృతమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద అర్ధరాత్రి ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం మంత్రి తుమ్మల పంపు హౌస్లో మోటారు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. స్విచ్ ఆన్ చేసిన వెంటనే గోదావరి జిల్లాలు గలగల ఉరకలెత్తాయి. కెనాల్స్లో గోదారమ్మ పరుగులు పెడుతున్న దృశ్యాలు చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఇంచుకు సాగునీరు అందుతుందని ఆనాడే చెప్పారు కేసీఆర్. జల స్వాప్నికుడు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమైంది. ప్రతి ఎకరాకు నీళ్లిస్తానని చెప్పిన మాటను నిజం చేసి చూపించిన అపర భగీరథుడు కేసీఆర్. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సాగునీటి రంగం కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో సీతారామ ప్రాజెక్టు కూడా ఒకటని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ఇంజనీర్లు, అధికారులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యంతో ఆగమైన తెలంగాణ ఆకుపచ్చగా మారాలని కేసీఆర్ కన్న కలలు ఇవాళ నిజమవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు కేటీఆర్. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు అన్నం పట్టే వరప్రదాయిని. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో నిర్మించిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇది. ప్రాజెక్టు ఫలితం ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. కుమార్, తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టినటువంటి అనేక పథకాలు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఆకుపచ్చగా మార్చేటువంటి సంఘటనలు మనం అనేకం చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా విడిపోయినటువంటి బీజీ కొత్తూరు దగ్గర ఒక అద్భుతమైనటువంటి దృశ్యం ఆవిష్కృతమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిపాలన సాగిస్తున్న సమయంలో దాదాపు 90% పైగా పనులు పూర్తి చేసుకొని కేవలం లింక్ కెనాల్స్, అట్లాగే టెక్నికల్ అంశాలను మాత్రమే పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల పథకం. ఈ పథకం అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే పోయిన ఏడాదే ఇది ప్రారంభం కావాల్సినటువంటి పథకం. ఎందుకంటే అప్పటికే ఒకసారి రాష్ట్ర మంత్రులు విజిట్ చేసి అప్పుడు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖను పరిశీలించినటువంటి స్మితా సబర్వాల్ వచ్చి దీని మీద రివ్యూ చేసి ఒకసారి డ్రై రన్ కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే డ్రై రన్ నిర్వహించి మరొక 3 మాసాల్లో ట్రయల్ రన్ కూడా నిర్వహించాలనేటువంటి ఒక కండిషన్ కూడా పెట్టి అధికారులకు పనులు అప్పచెప్పారు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి గోదావరి వరదలు, ప్రకృతి విపత్తులు, వరుస తుఫాన్ల వల్ల అప్పుడు పనులు ఆలస్యంగా అయినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావటము, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇది కాస్త ఆలస్యమైంది. ఇలా వాస్తవంగా ఇది పోయిన ఏడాదే ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ దీన్ని తెలంగాణ జాతికి అంకితం చేయాల్సినటువంటి ప్రాజెక్టు. కానీ అనేకమైనటువంటి చిన్న ప్రకృతి విపత్తుల వల్ల ఇది ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏదైతే తెలంగాణ రైతాంగానికి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో భాగంగానే గోదావరి నదిని ఒడిచిపట్టేటువంటి కార్యక్రమం చేశారు. అట్లా ఒక పక్క కాళేశ్వరాన్ని నిర్మిస్తూనే మరో పక్క సీతారామన్ కూడా యుద్ధ ప్రాతిపదిక నిర్మించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు ఇది 13,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తరించినటువంటి దాదాపు 7.5 లక్షల ఎకరాలతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి 2.5 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందుతుంది. మొత్తంగా ఈ ప్రాజెక్టు కింద
10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలాగా డిజైన్ చేశారు. మొత్తం 13,000 కోట్ల రూపాయలతోని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసినప్పటికీ ప్రాజెక్టు వ్యయం పెరుగుతూ పోయి దాదాపు 17,500 కోట్లకు ప్రాజెక్టు వ్యయం చేరుకుంది. 4 పంప్ హౌజుల ద్వారా మొత్తం బీజి కొత్తూరు, పూసుగూడెం, కమలాపురం, దుంపగూడెం ఈ 4 పంప్ హౌజులను కూడా నిర్మాణం పూర్తి చేశారు. ఈ పంప్ హౌజుల ద్వారానే నీటిని లిఫ్ట్ చేసి అశ్వాపురం దగ్గర ఉన్నటువంటి అమ్మగారిపల్లె నుంచి పాలేరు రిజర్వాయర్ వరకు దాదాపు 313 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని తీసుకొచ్చి సాగర్ ఆయకట్టుకు గోదావరి నీటితోని ఒక భరోసా నింపాలనేది ఒక కేసీఆర్ చేసేటువంటి ఒక భగీరథ ప్రయత్నం. వాస్తవంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరుస కరువులు వస్తుంటాయి. ఆ నేపథ్యంలోనే నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎండిపోయినటువంటి పరిస్థితులు మనం చాలా సంవత్సరాలుగా చూసాం. దాన్ని దూరం చేయడం కోసం ఖమ్మం జిల్లాలో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఇంచు కూడా నీళ్లు అందించాలనేటువంటి లక్ష్యంలో భాగంగా ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గోదావరి నదిని అనుసంధానం చేసినట్లయితే కనుక వస్తే సాగర్ నీళ్లు వాడుకుంటాం, రాకపోతే గోదావరి నీళ్లను వాడుకుంటాం అనేటువంటి ఒక లక్ష్యంతో కేసీఆర్ ఈ అద్భుతమైన పథకానికి రూపకల్పన చేశారు. దాన్ని అమలు చేసి దాదాపు 90% పైగా పనులు కూడా పూర్తి చేయించారు. దాదాపు 9,000 క్యూసెక్ల నీటిని మనం సీతారామ ద్వారా లిఫ్ట్ చేయొచ్చు. 6 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 1,500 పైచిలకు నీటిని లిఫ్ట్ చేయగలుగుతుంది. క్యూసెక్ల పైచిలుకును మొత్తంగా 9,000 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేసి అది పంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేకమైనటువంటి ప్రాంతాల్లో సాగునీరు అంటే తెలియనటువంటి ప్రాంతాలు అనేకం ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలకు కాలువల ద్వారా నీరు లేదు. కేవలం బోర్లు కానీ అక్కడక్కడ ఉన్నటువంటి కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి చెరువులు మాత్రమే ఆధారంగా ఉండేవి. కాలువల ద్వారా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ సీతారామ పూర్తి చేసిన తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా డెల్టాను భరోసా ఇస్తూనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను కూడా పూర్తి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక బహుళమైనటువంటి ఆలోచనతో దీన్ని మొదలు పెట్టారు. 2017లో కేసీఆర్ మాట ఇచ్చారు, ఈ జిల్లాకు వచ్చి నేను 10 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొస్తాను, 10 లక్షల ఎకరాలకు 2 పంటలకు సమగ్రమైనటువంటి పుష్కలమైనటువంటి గోదావరి నీటిని తరలించుకుందామని చెప్పినటువంటి మాట ఇవాళ ఆవిష్కృతమైంది. అధికారులు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. ఇప్పటికీ అన్ని పంప్ హౌజులు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో లింక్ కెనాల్స్ అక్కడక్కడ మిగిలిపోయినాయి. ఒక 2 చోట్ల టన్నెల్ పనులు చేయాల్సి ఉంది. ఆ టన్నెల్ పనులను పూర్తి చేసి ఈ లింక్ కెనాల్స్ కనుక ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో ఇది ప్రాజెక్టు సాకారం అవుతుంది, రైతులకు అందుబాటులోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా స్పందించారు. కొద్దిసేపటి క్రితమే రేగా కాంతారావు అధికారికంగా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇది కేసీఆర్ సాకారం చేసినటువంటి కళ, కేసీఆర్ గారి ఆచరణ ఆలోచనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, రైతాంగానికి శ్రీరామ రక్ష అని కూడా ఆయన ప్రకటించారు. కేసీఆర్ చేసినటువంటి పనిని తాము చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదని కూడా ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తాత మస్తును కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా చెప్తున్నారు ఈ కేసీఆర్ నిర్వహించి తలపెట్టినటువంటి అనేక ప్రాజెక్టులు ఇవాళ కార్యరూపం దాలుస్తున్నాయి. అవన్నీ కూడా 70 నుంచి 80-90% పనులు పూర్తి అయినటువంటి నేపథ్యంలో వాటిని కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే రైతులకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ఏం పని చేశారో ప్రజలకు తెలుసు అనేటువంటిది కూడా వారు చెప్తున్నారు. తాము చేసినట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు ప్రకటించుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తప్పుపడుతున్నారు. ఇది ముమ్మాటికి కేసీఆర్ సాధించినటువంటి ప్రాజెక్టు, కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టును పూర్తి చేశారని చెప్తున్నారు. మొత్తం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితులలో మొత్తంగా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జలాలు తమ పొలాలకు పారతాయనేటువంటిది రైతుల్లో ఒక భరోసా నింపుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కృష్ణా డెల్టా పూర్తిగా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూసాం. పూర్తి డ్రాట్ వచ్చేటువంటి సిచ్యువేషన్స్ లో ఈ ప్రాజెక్టు నీళ్లు వస్తే కనుక ఉపయోగపడుతుంది. అధికారులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం ఆగస్టు నాటికి దీన్ని లిఫ్ట్ చేస్తా ఉంటున్నారు. అదే కనుక జరిగినట్లయితే కనుక ఈ వానాకాలం పంటకు భరోసా దొరుకుతుంది. పూర్తి స్థాయి అంటే ఇప్పుడు వైరా ఉన్నటువంటి రిజర్వాయర్ కి లింక్ చేస్తున్నారు. దాన్ని పూర్తి స్థాయిలో పాలేరు కనుక అనుసంధానం చేసి ఎట్లయితే పాత ప్రాజెక్టు ఉందో అదే విధంగా దాన్ని అనుసంధానం చేసి టన్నెల్స్ పూర్తి చేస్తే కనుక 10 లక్షల ఎకరాలకు ఎలాంటి ఢోకా లేకుండా భరోసాతో కూడినటువంటి సాగునీరు అందబోతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. ప్రధానమైంది ఈ జిల్లాకు అన్నం పెట్టేది
మనకు చాలా ముఖ్యమైనటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్. దానికోసంగా 13,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాం. అన్ని అనుమతులు సాధించినాం. అన్ని క్లియరెన్స్లు వచ్చినాయి. ఒక్కసారి దుమ్ముగూడెం దగ్గర సీతారామ లిఫ్ట్ స్విచ్ ఆన్ అయితే ఖమ్మం జిల్లాలో 2 పంటలు 1 ఇంచు భూమి లేకుండా కూడా పారిచ్చే బాధ్యత నాది, ప్రతి ఇంచుకు నీళ్ళిచ్చే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. గలగల్ల పోరేటి గంగమ్మ తల్లినే నల్లరే గల్లకే మల్లించినాడమ్మో. కాళేశ్వరము తోటి లక్షల ఎకరాలు కలకాల నాడించే మన పెద్ద రైతన్న. ఎట్టుండే మన పల్లెలు గతమంతా నిర్రేబారిన నేలలు. 7 ఏళ్ల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు.